మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం ఉలాపాడు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ నిన్నైతే మద్యాన్ని అక్రమంగా తీసుకెళ్తున్న వాళ్ళని పట్టుబడడం జరిగింది. అసలు ఎలా పట్టుకున్నారేంటో మన ముందు ఉన్న ఉలాపాడు ఎస్ఐ అయినటువంటి అంకమరావు సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా పట్టుబడ్డారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు సార్ వీళ్ళు? ఇతను వచ్చేసేసి భీమవరం గ్రామం, అక్కడికి బెల్ట్ షాప్ నిర్వహించుకోవడం కోసం అని చెప్పేసి ఉలవపాడు వైన్ షాపుల నుండి మద్యం ఒక 30 బాటిల్ని సేకరించి ఇతను ఒక గోనె సంచిలో పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఆపి చెక్ చేయగా అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతను పట్టుకొని విచారించేసి అతని దగ్గర ఉన్నటువంటి మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకొని అది నేరం కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అంటే ఒకటి కన్నా ఎక్కువ తీసుకెళ్తే, 2 కన్నా ఎక్కువ తీసుకెళ్తే ఇలా పట్టుబడతారు, లేకపోతే అసలు తీసుకెళ్ళకూడదు సార్? 4 బాటిల్స్ కంటే ఎక్కువ బాటిల్స్ను అమ్మడం కోసం అని చెప్పేసి అధిక ధరలకు అమ్మడం కోసం అనేది తీసుకెళ్ళటం నేరం. ఓకే, సో నిజంగా థ్యాంక్ యూ సార్. ఇది కూడా మాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మాకు చాలా అది డౌట్స్ ఉంటాయి సార్, ఇలా అయితే ఇలా ఏంటి, ఇలా ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ తీసుకెళ్తే పట్టుకోరని చెప్పేసి ఈరోజు అయితే అది క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, 4 బాటిల్ కన్నా ఎక్కువ తీసుకెళ్తే కేసు అయితే అవుతుందని చెప్పి మన సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.